హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మాస్ కిచెన్. సోరకాయతో రిపీటెడ్గా నేను 2 ఐటమ్స్ చేస్తానండి. అది వచ్చేసి సోరకాయ సర్వపిండి అండ్ అలాగే సోరకాయ గారెలు. సర్వపిండి ఏమో మార్నింగ్ టిఫిన్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే గారెలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఒక మిక్సీ జార్లో 6 లేదా 7 పచ్చిమిర్చిని వేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 8 ఎల్లిపాయలు, చిటికెడు జీలకర్ర వేసి బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. 1 మీడియం సైజ్ సోరకాయని సన్నగా తురుముకొని ఒక బౌల్లోకి వేసుకోండి. దాంట్లో 1 గ్లాస్ బియ్యం పిండి, చిటికెడు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అండ్ అలాగే ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకుని వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సొరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ని కొంచెం కూడా యాడ్ చేయకుండా కలుపుకోండి. నెక్స్ట్ నాన్ స్టిక్ ప్యాన్ పైన ఆయిల్ అప్లై చేసి పెద్ద సైజ్ పిండి ముద్దను తీసుకోండి. మీడియం సైజులో ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి మంటని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచండి. కొంచెం కాలినాక టర్న్ చేసి తిప్పుతూ కాల్చుకోండి. సోరకాయతో పాటు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి. అస్సలు పచ్చిగా ఉండదండి. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశలాగా తినేయొచ్చు. ఆయిల్ కూడా అస్సలు పట్టదండి. నెక్స్ట్ గారెల కోసం సేమ్ పిండిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోండి. మొత్తం అంతా కలిపేసుకొని ఒక కవర్ పైన వాటర్ అప్లై చేస్తూ చిన్న సైజ్ పిండి ముద్దల్ని తీసుకొని సన్నగా ఒత్తుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న గారెలని ఒక్కొక్కటిగా వేసుకోండి. తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. మొత్తం అన్నీ కాల్చుకున్నాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సేమ్ పిండి డిఫరెంట్ టేస్ట్లో చేసేసుకోవచ్చు కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.